హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట. అందరం మార్నింగ్ 6కే లేచామన్నమాట. వాళ్ళ చెల్లిని ఎంటర్టైన్ చేయడానికి అన్నలు కూడా లేచేశారు. నార్మల్గా అయితే పీక్తే కూడా లేవరు. ఏంటో ఇంకా ఒకటేసారి ఏంటంటే మార్నింగ్ అవ్వగానే నిద్రలో తను వెంటనే భయపడిందో ఏంటో తెలియదు, కానీ నాన్న అని వెంటనే అరిచేసరికి వాళ్ళ అన్నలు వాళ్ళ నాన్న ఒకేసారి లేచి సరే పదమ్మ అని ఎత్తుకొని వచ్చి ఇక్కడ బయట కూర్చున్నారనమాట సన్లైట్కి. మామూలుగా అయితే అందరు పరుగున ఒకరి తర్వాత ఒకరు వాష్రూమ్లకి మెల్లిగా 6:30 to 7 మధ్యలో లేస్తారు కదా. ఇంక ఈరోజు అయితే పొద్దున్నే లేచి ఇంకా వాళ్ళ కూతురుతో కబుర్లు అయితే పెట్టుకున్నారనమాట. వాళ్ళ అన్నలేమో చెల్లితో. ఇంకా మా హస్బెండ్ ఏమో మా చిత్తలకి చెప్తూ ఉన్నాడు, చూడు సూర్యుడు వచ్చాడు అంటే, లేదు అది సూర్యుడు కాదు సన్ను, నీకు తెలీదా అని చెప్తా ఉన్నాడు అనమాట. అయితే తను సూర్యకి దండం పెట్టమని మా హస్బెండ్ చెప్తే తన చేతులు అటు చూడలేదనమాట. సన్ ఫేస్కి కొడుతుంది కదా, తను చాలా నీరసంగా కూడా ఇలా జోడిస్తే మా చిన్నోడు చెప్తున్నాడు, అదిగో సూర్యుడికి దండం పెట్టమంటే నాకు పెడుతుంది ఏంటి చెల్లి అంటా ఉన్నాడు అన్నమాట. నీకు కాదు డాడమ్మ, చెల్లి దేవుడికే సూర్యుడికే పెడుతుంది అని చెప్తూ ఉండగా ఇంకా వాళ్ళ చెల్లి నుదుటి పైన ఫోర్హెడ్ పైన వేసిన తడిబట్టతోటి ఇంకా ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళందరూ అక్కడ కూర్చొని వాళ్ళ చెల్లితో కబుర్లు వేస్తూ వాళ్ళ డాడీ ఏమొచ్చి, నీకు ఫీవర్ ఏంటి తల్లి, నువ్వు చాలా యాక్టివ్గా ఉండాలి, ఫీవర్ మనల్నే చూసి భయపడిపోవాలి అది ఇదని ఎంతసేపు చిట్చాట్ చేశారో 7:30 వరకు చేశారనమాట. ఇంకేంటంటే అందరం కూర్చున్నాం, నేను కూడా అక్కడే కూర్చున్నాను అనమాట. ఇంకా నాకైతే అసలు తోచట్లేదు తెలుసా, మీకు చెప్తున్నా కదా 3-4 డేస్ నుంచి చిట్కేలేసి భయపెట్టిమని చెప్తున్నాడు మా హస్బెండ్. వాడు ఏదో అంటే అలా ఉందన్నమాట, అసలు తోచట్లేదు. ఇంకా కాకరకాయ అయితే నిన్నటిదే ఉందన్నమాట, అందుకే నేను వంట పని కూడా ఏం పెట్టుకోలేదు. కాకరకాయ చేపల పులుసు నెక్స్ట్ డే బాగుంటుందా అనే విషయం నాకు తెలీదు, నేను తినాను కాబట్టి. కాకరకాయ అయితే ఆ రోజు కంటే నెక్స్ట్ డే బాగుంటుంది అనమాట. ఇంకా అదే పెట్టేద్దామని అయితే అనుకున్నాము. ఇంకా అందరు ఎక్కడోళ్ళు అక్కడ వాష్రూమ్స్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా నేనైతే మా పెద్దోడితో సేమియా ప్యాకెట్ తెప్పించుకున్నాను. ఇంక ఈలో పాలు పెట్టానమాట పొయ్యి మీద, కొన్ని పాలు తాగిపిద్దాము అని. ఇంకా అందరు వెళ్ళిపోయినా మా చిత్తల్లో అయితే అక్కడే కూర్చుంది. మా డాడీ గాడేమో ఇంకా బుక్స్తో ల్యాప్టాప్ ఆట అయితే ఆడుకుంటున్నారు. పదమ్మ లోపలికి పోదామంటే వద్దు నేను ఇక్కడే కూర్చుంటాను, లిప్స్ అన్నీ డ్రై అయిపోతున్నాయి అనమాట. తనకి ఏది టేస్టీగా అనిపించట్లేదు. వాటర్ దాహం వేసినా ఒక సిప్ తీసుకొని చాలు అనేస్తుంది అనమాట. అసలు తనకు ఓపిక లేదు, 3-4 డేస్ నుంచి ఏమీ తినట్లేదు, ఉత్తి ఆ ఒక పూట పాప్కార్న్ తప్ప ఏమీ తినట్లేదు అనమాట. ఇంకా తనకు అసలు ఓపిక లేదు. ఇంకా నేను అటు ఇటు ఒకసారి ఆమెను పలకరిచ్చేసి వచ్చి మళ్ళీ వంట చేసుకుంటున్నాను అనమాట. ఇంకా రైస్ కూడా నైట్ అంతా అంతలా మిగిలిపోయింది. మా పెద్ద బాబు కూడా ఫీవర్ ఉంది కదా, ఇంకా వాడికి అయితే స్కూల్కి పంపించక తప్పట్లేదు. ఇంకా మా హస్బెండ్ లంచ్ బాక్స్కి మాత్రం రైస్ పెట్టేశాను. ఇంకా సేమియా ఉప్మా కోసం అయితే ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈలోపు మా డాడమ్మ అయితే వచ్చేసాడు ఫ్రెష్ అయిపోయి. నేనైతే వాడి క్రీమ్ పూస్తున్నా, నేనేమన్నా బేబీనా అంటా అన్నాడు అనమాట. ఆ బేబీవే డాడమ్మ, నువ్వు అలాగే బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి ఇంకా చాకోస్ పాలలో తింటాను తెచ్చుకున్నారు, కానీ నేను సేమియా ఉప్మా చేసేసాను కదా అని చాకోస్ స్నాక్కి పెట్టేశాను. మా చిత్తల్లికి కూడా వాళ్ళ డాడీ అయితే బ్రష్ చేయించి ఫ్రెష్ అప్ అయితే చేశాడు. ఇంకా ఆమె కూర్చుంది. మామూలుగా అయితే అసలు స్కూల్ దగ్గరికి వెళ్తా అంటే మార్నింగ్ టైం రష్ ఉంటుంది కదా, తీసుకెళ్ళని అనేవాడు. ఇప్పుడైతే తనకు ఫీవర్ ఉంది కదా, ఖచ్చితంగా యాక్టివ్ అవ్వాలని ఇలాగే తిప్పుతారనమాట. ఇంకా సరే పద అని, లేట్ అయినా ఎందుకులే అంటే ఆమె రానంటుంది, అయినా లేదు తల్లి పద మనం చిన్నోని తమ్ముని దింపేసి వద్దామని చెప్పి తీసుకెళ్తూ ఉన్నారనమాట. అక్కడ ఏమో వాళ్ళు బ్యాగ్ కోసము బ్యాగ్ ఇయ్యరంటే పర్లేదు నాన్న నేను వేసుకుంటానని వాడు, అరే నువ్వు బ్యాగ్ వేసుకొని కూర్చుంటే తమ్ముడికి ప్లేస్ ఉండదురా అని మా హస్బెండ్ చెప్తూ ఉన్నారన్నమాట. ఇంకా మా హస్బెండ్ కూడా వాళ్ళని దింపేసి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగేసి ఆయనకు లంచ్ పెట్టేశాను. ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు నేనైతే తింటున్నా, కొంచెం ఆయిల్ ఎక్కువ అయిపోయింది, అయినా పర్లేదు. మా చిత్తల్లో అయితే ఇంకా టీవీ చూస్తూనే పడుకుందనమాట. జలుబు వేడి కళ్ళలోకి నీళ్ళు కారిపోతున్నాయి. ఇంకా తననైతే పడుకోబెట్టి మొన్న థర్స్డే దులపాల్సిన బుక్ సెల్ఫ్ అయితే ఇప్పుడు నేను దులుపుకుంటున్నాను అనమాట. ఎంత అసలు ఇవాళ కూడా దులిపొద్దు అనుకున్నా, తనకి డస్ట్ వెళ్ళిపోతుంది కదా ముక్కులోకి అని. ఇంకా తనైతే నన్నే కోరుకుంటూ ఉందన్నమాట. అంటే ప్యాంపరింగ్ జనాల్ని కోరుకుంటారు కదా, బేసిక్గా నా అలవాటు వచ్చిందేమో. బాగాలేకపోతే ఖచ్చితంగా ఎవరో ఒకరు పక్కనే ఉండాలన్నమాట, నేను అదే ఫీల్ అవుతాను. కానీ మా హస్బెండ్ అలా చేయరు. మా నాన్న అయితే అసలు చెప్పొద్దు, చిన్నగా ఇప్పటికి కూడా నేను చెప్తున్నా కదా, మన సంక్రాంతికి వెళ్ళిన రోజే నాకు సడన్గా మార్నింగ్ నుంచి నేను కవర్ చేసుకుంటున్నాను, అయినా సరే ఇంకా నైట్ చలికాలం కదా, మా మామయ్య ఇంటికి వెళ్ళొచ్చేటప్పటికి ఇంకా నా తల చూడాలి అసలు అవ్వలేదన్నమాట.
ఇంకా నేను పడుకుండిపోయాను. అప్పుడు కూడా ఆ స్టేజ్లో కూడా మా నాన్న నా పక్కనే కూర్చొని జెండు బామ్ రాస్తూ, జిందా తిల్స్మాత్ రాస్తూ తనేడ్చేస్తూ ఉన్నాడనమాట. అసలు నేను సఫర్ అయిన దానికి అలా ఉంటుంది. నన్ను అలాగే పెంచారు, నేను అలాగే ఉంటానన్నమాట. నా చిత్తల్లి యాక్టివ్ అయిపోతే అసలు ఆగదు, కానీ ఇప్పుడు నాన్న అమ్మ అని కోరుకుంటూ ఉందన్నమాట. కానీ ఎందుకో డాడీస్ ప్రేమ అంతా కూతుర్ల దగ్గరే బయటపడుతుంది. అలా అని మళ్ళీ మా హస్బెండ్ బాగా చూసుకోరని అంటే చూసుకుంటారు, కానీ కూతురు అంత కాదు కదా ఏ హస్బెండ్ అయినా. అలా అన్నమాట. ఇంకా నేనైతే చదువుకుంటున్నా. మా ఈ ఎక్సిడ్ బాక్స్లో అయితే ఎన్ని ఉన్నాయి తెలుసా అసలు. ఇయర్కి ఒకటి చప్పున అనమాట. ఇప్పుడు 3 years కదా మా ముగ్గురికి 6 బాక్సులు అయినాయి. ఇప్పుడు ఇయర్ ఇంకో 2 బాక్సులు వస్తాయి. లాస్ట్ ఇయర్వి ఈ ఇయర్ బాక్స్లో పెట్టడము ఇదే పని అవుతుంది. చూడండి, నా చిన్నప్పుడు అసలు ఇన్ని బుక్స్ ఉన్నాయా. టెక్స్ట్ బుక్స్ అంటే 6 టెక్స్ట్ బుక్స్, ఇంగ్లీష్కి ఒక వర్క్ బుక్, తెలుగుకి రచన బుక్ అనేవాళ్ళము, హిందీకి ఏ బుక్ అనేవాళ్ళమో తెలియదు, కాపీ రైటింగ్ అలా ఉండేటివి. ఇంకా వాళ్ళ బుక్స్ కాకుండా అడిషనల్ బుక్స్ కూడా ఏమైనా దొరికితే నేను అవి కూడా ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటానన్నమాట. ఇది సన్విది, ఇది మా చిన్న బాబుది, ఇది సన్మోహన్ పెద్ద బాబుది అనమాట. ఎవరికి ఏం తక్కలేదు. ఒక ఇంగ్లీష్కి ఎన్ని బుక్స్ ఉంటాయో వాళ్ళకి. ఇంకా ఇయర్ అయిపోయింది కదా, అన్నీ సెట్ చేస్తున్నాను అనమాట. ఇవి కాక ఇవి అడిషనల్ బుక్స్ అనమాట. వాళ్ళ డాడీ తెస్తూనే ఉంటారు. వాళ్ళ డాడీకి చాలా ఇష్టం అన్నమాట చదువుకోవాలి అంటే. వాళ్ళ డాడీకి ఇష్టమని కాదు, పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళ డాడీ వాటిపైనే ఫోకస్ చేస్తాడు. అలా అని ఫోర్స్ఫుల్గా నువ్వు ఇది చెయ్యాలని చెప్పడు అనమాట మా హస్బెండ్. నేను కొంచెం అలా చెప్తాను, చెయ్యాలి నువ్వు చెయ్యు అని. ఆయన ఏదున్నా చాలా ఓపిక్గా నెమ్మదిగా అలా కాదు నాన్న ఇలా నాన్న అని చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడైతే అయిపోయిన బుక్స్ అన్నీ ఒక పక్క, ఇంకా కొన్ని పేజెస్ ఉన్న బుక్స్ అయితే ఒక పక్క పెట్టుకుంటున్నాను. ఇదైతే చాలా మెమరబుల్ బుక్ అన్నమాట. మా పెద్ద బాబుకి కోవిడ్ తర్వాత స్కూల్లో జాయిన్ చేయడానికి 2 months ట్రైనింగ్ అనమాట. ఏప్రిల్ మే ట్రైనింగ్ ఇచ్చిన బుక్ అనమాట ఇది. అప్పటి వరకు వాడికి ఉత్తి ఏబిసిడీలు తప్ప ఇవేం రావన్నమాట. ఏమనుకుంటాం యూకేజీ వరకు అంటే మనం అప్పుడైతే ఏబిసిడీలు యాపిల్ వస్తే చాలనుకున్నామా. ఇట్లా రకరకాల నేమ్స్ 1 to 100 నెంబర్ నేమ్స్ ఇవన్నీ కావాలంటే 2 monthsలో వాడు అన్నీ నేర్చుకున్నాడు అనమాట. ఇది వాడు ఫస్ట్ హ్యాండ్ రైటింగు. ఇలా బ్లెండ్ వర్డ్స్ ఇప్పుడు మా చిన్నోడు నేర్చుకుంటున్నట్టు. తర్వాత వాడు ఎంటర్ అవ్వడంతో కర్సివ్ రైటింగ్ నేర్పించారనమాట. ఇవి సిఆర్ బ్లెండ్ వర్డ్స్ అంటే ఇవే అన్నమాట. తర్వాత కొన్ని మేము సొంతంగా వర్డ్స్ ఈజీగా ఉన్నవి అలా అంతా మిస్సింగ్ లెటర్స్ లాగా ఇస్తారు కదా అని నేర్పించామన్నమాట. చాలా బుక్స్ అసలు ఎన్ని రాశాడు మా పెద్ద అబ్బాయి. తర్వాత ఇది వాడి ఫస్ట్ క్లాస్ హ్యాండ్ రైటింగ్ అనమాట. ఫస్ట్ టైం అప్పుడే స్టార్ట్ అయింది కదా వాడికి 2 years హ్యాండ్ రైటింగ్ లేకుండా. ఇది ఇప్పుడు 3rd class హ్యాండ్ రైటింగ్. అసలు ఎంత చేంజ్ ఉంది కదా అనిపించింది. ఇలాగే ఉంటే బాగుంటుంది, ఇంకా పోను ఇంకా బాగా అవుతే బాగుంటుంది హ్యాండ్ రైటింగ్ అని కోరుకుంటున్నా. ఎందుకంటే అబ్బాయిలది రకరకాలుగా షేడ్ అవుతూ ఉంటుంది కదా. ఫస్ట్ ఒకలా ఉంటుంది, తర్వాత ఒకలా ఉంటుంది. మామూలుగా అబ్బాయిలది నా స్కూల్ డేస్లో అయితే బాగుండేది కాదు, కొంతమందిదే బాగుండేది అనమాట. ఇంకా అవి కాక వాళ్ళ డాడీ ఇలా ప్లెయిన్ బుక్స్ తెస్తాడు. ఎన్ని తెస్తామో అందులో బొమ్మలకి ఇస్తారు తెలుసా. నేనేమో బుక్స్ ఖరాబ్ చేయదు రాసుకోనికి ఉంటాయంటే వాళ్ళ డాడీ ఏమో ప్రాక్టీస్ అవుతుంది కదా, ఏదో ఒకటి చేస్తారు. డ్రాయింగ్ చేస్తే ప్రాక్టీస్ అవుతుంది, రాస్తే ప్రాక్టీస్ అవుతుంది, ఏదో ఒకటి చెప్తారనమాట. ఇంక ఇది ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. బైబిల్ అనమాట. ఇది నా స్కూల్ డేస్ నుంచి నా దగ్గర ఉన్న బైబిల్. పిల్లలు భయపడినప్పుడు నేను దాన్ని తల కింద అయితే పెడుతూ ఉంటాను అనమాట. ఇంక ఇవైతే నా బ్యాంగిల్స్, పెళ్ళి కాకముందు బ్యాంగిల్స్ అనమాట. స్కూల్ డేస్ కాలేజ్ డేస్ బ్యాంగిల్స్ అనమాట. ఏ డ్రెస్ కొంటే దాని మీదకి 2 to 3 dozens బ్యాంగిల్స్ అన్నీ కొనుక్కునేదాన్ని అనమాట. లాస్ట్ ఇయర్ తెచ్చుకున్న అమ్మ దగ్గరే ఉండేటివి ఇవి. నేను ఎప్పుడు ఇంకా పెళ్ళయ్యాక కొనుక్కుంది లేదు, వేసుకుంది లేదు. ఎప్పుడు ఆ 2 గాజులు మీనే తిరుగుతూ ఉంటానన్నమాట. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు లాగినప్పుడు అటు ఇటు విరిగిపోతే గుచ్చుకుంటాయని పెద్దగా యూజ్ చేయను అనమాట. ఇంకా అమ్మాయి తీడుండి నేను వేసుకుంటానా, ఎందుకు ఈయనే పెడుతున్నావు, తీసుకెళ్ళు, ఎప్పుడైనా ఒకసారి వేసుకోవచ్చు కదా అని చెప్పిందనమాట. ఇంక ఇవైతే నా చిత్తల్లి బ్యాంగిల్స్. ఫర్ ద ఫస్ట్ టైం వెండి బ్యాంగిల్స్ కాకుండా ఇవి వాళ్ళ వదిన తెచ్చిందనమాట. వదిన మరదన్ల గాజులు అని చెప్పి అప్పుడు అనమాట. ఇంకా మెమరీగా అలాగే దాచుకున్నాను నేను. ఇంకా మా ఇంట్లో భగవద్గీతలు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా చదవాలనిపిస్తే చదువుతుంటాడు మా హస్బెండ్. మనకు అంత టాలెంట్ లేదులేండి, ఉన్న పనులతోటి సతమతం అవుతున్నా. ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఈలోపు నా చిత్తల్లి కూడా లేసి టీవీ అయితే చూసేస్తుంది. ఇంకా నేను ఇక్కడ అన్ని గిన్నెలు తోమేసుకొని ఫ్రెష్ అయిపోవాలన్నమాట.
టీ గిన్నె అయితే నానలేదు, సడన్గా పెడితే ఇంకా ఈవినింగ్ తోముదాంలే అని పెట్టాను. ఇక్కడైతే పడుకోలేదనమాట, నేను వీడియో షూట్ చేయగానే యాక్టింగ్ చేస్తుంది. ఇంకా ఆమెనైతే కూర్చోబెట్టేసి నేను పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాను అనమాట. మా చిన్నోడు చెప్తా, వావ్ మమ్మీ ఇల్లంతా సర్దేసావా, వండర్ఫుల్గా ఉందంటే వాడు నేను ఏం చేసినా మనసులో ఏమనుకుంటాడో తెలియదు కానీ నన్ను ప్రైజ్ చేస్తూ ఉంటాడు. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. వీళ్ళ నలుగురిలో మా చిన్నోడు బాగా, నన్ననే కాదు ఎవరినైనా అసలు డిసప్పాయింట్ చేయకుండా ప్రైజ్ చేస్తారనమాట. ఇక్కడ ఆకలి అవుతుంది అన్నది కానీ 2 బుక్కలు పెట్టుకొని ఇంకా వదిలేసింది అనమాట. కొంచెం యాక్టివ్ అయిపోయింది చిత్తల్లి. ఇంకా తనైతే ఆడుకుంటుంది. ఇంకా వదిలేసిన అన్నం అయితే నేను తింటున్నాను అనమాట. ఇక్కడైతే చూడండి యాక్టివ్ అయితే భరించలేము, ఏమేమో మాట్లాడుతుందన్నమాట. మూతులు చూడండి ఎట్లా తిప్పుతుందో. నా కూతురని కాదు కానీ భలే క్యూట్గా అనిపిస్తుంది అన్నమాట. మగపిల్లల కంటే ఆడపిల్లలు చాలా మంచిగా అనిపిస్తారు కదా. ఇంకా లేస్తుంది, ఏదేదో చేస్తుంది అనమాట. కొన్నిసార్లు భయపెట్టిస్తూ ఉందన్నమాట. అదిగో చూడండి ఎట్లా అరుస్తుందో. ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ పిల్లలకి, మా పెద్దోడికి కూడా ఫీవర్ ఉంది కదా, వాడు పొద్దున్న సరిగా తినలేడు, మధ్యాహ్నం కూడా తినలేడు అనమాట. సరే అని కొంచెం సేమియా ఉంటే మార్నింగ్ది, దాంతో సేమియా పాయసం అయితే చేశాను. బెల్లం వేసి చేశాను అనమాట, షుగర్ వేసి చేయలేదు. ఇంకా నిజం చెప్తున్నా చాలా బాగా వచ్చింది. నేను షార్ట్ వీడియో పెట్టాను నిన్ననే, మీరు చూడండి. అస్సలు గట్టిగా అవ్వదు, నేను ప్రామిస్గా చెప్తున్నాను. ఏంటంటే షుగర్తో చేసినప్పుడు గట్టిగా అయిపోతుంది కదా కొద్దిసేపటికి. మీరు నమ్మండి, ఇది ఇప్పుడు చేసానా, మా హస్బెండ్ వచ్చాక పెట్టినా అది ఇదే టెక్స్చర్లో ఉంది. ఆయన తినేటప్పుడు నేను షూట్ చేయలే కానీ మీరు మస్ట్ అండ్ ట్రై, చాలా బాగుంది అసలు. ఇంకా క్వాంటిటీస్ ఎలా అన్నది నేను అలా చెప్పాను, మీరు చూడండి. ఇంకా నైట్కి అయితే ఎవ్వరు తినట్లేరు కదా, కొంచెం మెత్తగా వండుదాము, రసం చేద్దాము. అందరికి బాగా జలుబులు ఉన్నాయని అయితే నేను టమాటోస్ అయితే ఉడకబెడుతున్నాను. ఆ తర్వాత చల్లారినాక రసం తీసేసుకొని ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాను. చారు కూడా తాలింపు అయిపోయిందనమాట. ఇంకా మేము డిన్నర్ చేసి మా పనులు మేము చేసేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.